హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ? మా పనులు అయిపోయాయండి. నేనైతే కారప్పొడి చేస్తున్నా అండి. ఇది మనం పల్లి పొడి, పుట్నాల పొడి, ఎల్లిపాయ కారం అలా చేస్తాం కదా, అట్లా అనమాట. నేను అన్ని పప్పులు వేసేసి ఒక పొడి చేసుకుంటున్నా. ఏమేంటంటే మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు, పల్లీలు, నువ్వులు, కాస్త జీలకర్ర అన్నీ వేసుకొని లైట్గా వేయించుకుందామండి. అవి కాస్త అంటే లైట్గా అంటే సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా తొందరగా మాడిపోకుండా ఉంటుంది అనమాట. చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేస్తే చల్లారే లోపల ఎండుమిర్చి కూడా వేయించుకుందాం. మనకు కారం సరిపడంత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసేసుకొని వేయించుకుందాం అనమాట. ఇవి కూడా సిమ్లో పెట్టేసుకుంటే ఏగుతూ ఉంటాయి కదా, ఆ లోపల పప్పు పెట్టేసుకుందాం. టమాటా పప్పు కాదండి, చింతచిగురు పప్పు అనమాట. టమాటా పప్పు అనుకున్నాం కానీ టమాటా పప్పు తినలాగలేదు కదా. చింతచిగురు ఎండబెట్టుకొని ఊరి నుంచి తీసుకొచ్చింటాం అనమాట. అది చిగురు పెట్టేసుకొని పప్పు పెట్టేసాను ఆ పక్కన. ఈ చల్లారినాయి కదా ప్లేట్లోకి మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా పట్టేసుకుంటే ఆ లోపల ఎండుమిర్చి కూడా వేగుతాయి కాబట్టి ఈ మెత్తగా పట్టేసుకొని వచ్చిన తర్వాత కాస్త బెల్లం, కొద్దిగా చింతపండు వేసుకుందాం. బెల్లం, చింతపండు ఏ పొడులు వేసినా కానీ కాస్త మనకి ఇప్పుడు మినపప్పు, శనగపప్పు అన్నీ వేస్తాం కదా, లైట్గా చేదు ఉన్నట్టు ఉంటుంది. ఆ ఉండకుండా కాస్త టేస్ట్ ఉండాలంటే కొద్దిగా బెల్లం, మరి ఇంతేం కాదండి, కొంచెం వేసుకుంటే చాలు, టేస్ట్ బాగుంటుంది అనమాట. బెల్లం, చింతపండు వేసేసుకుని ఎండుమిర్చి కూడా వేగినాయి కాబట్టి సో పక్కన ప్లేట్లు పెట్టేసుకొని అదే స్టవ్ కట్టకుండా దాని మీద అన్నం పెట్టేసుకుందాం. ఒక్కొక్క దాని వెనక ఒకటి లైన్గా అయిపోతాయి కదా, పళ్ళన్నీ చకచక అయిపోతాయి అనమాట. పప్పు కూడా రెడీ అయిపోయింది. అన్నం పెట్టేసుకున్నాం. అన్నం కూడా పొంగు పట్టేసింది కాబట్టి ఇది మిక్సీ పట్టేసుకొని ఈ ఉండలుగా ఉంటుంది కదండి, కాస్త పల్లీలు, నువ్వులు వేసాం కదా, కాస్త చేత కలిపేసుకుంటే చక్కగా. మీరు కావాలి అంటే తాలింపు పెట్టుకోండి, కాస్త నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకోండి ఆ కారపొడిని. లేదనుకుంటే అలా వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇది మళ్ళీ వేరే కూరలకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు వంకాయ ఫ్రైలోకి కానీ, ఆలుగడ్డ ఫ్రై చేసినప్పుడైనా లైట్గా పైన చల్లేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మళ్ళీ ఏదంటే గోరుచిక్కుడు ఫ్రై కానీ, మేము ఫ్రైలలో ఇలాంటి కారపొడి రెడీ చేసి పెట్టేసుకుంటాం. వెల్లుల్లిపాయ కారము అలా చేసుకుంటాం అన్నమాట. ఈ వంకాయలకి ఇప్పుడు అదే కారపొడితో చేస్తున్నా. ఈ వంకాయలు మేము మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు నంద్యాలలో అమ్ముతుంటే అక్కడ తీసుకుని, ఈ మన సైడ్ దొరకమండి, అక్కడ మా సైడ్ బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చక్కగా ఇప్పుడు వాటిని నూనె వంకాయ చేస్తున్నాను అన్నమాట. నూనె వంకాయ అంటే ఫ్రై చేస్తే మాకు నూనె వంకాయ అంటారు అన్నమాట మా సైడు. ఇప్పుడు దాంట్లో కాస్త ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కాస్త ఉప్పు, పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఆ వంకాయలు ముందు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ వంకాయలలో ముందు చేసుకున్న పొడి పెట్టేసుకుందాం. ఆ పొడి కొద్దిగా పెట్టేసుకొని మనం ఇక్కడ తీసుకున్న వంకాయలు ఏమవుతుందంటే పొడి పెట్టుకున్నాం అనుకో మాడిపోతుంది, ఉడకవు, వంకాయలు గట్టిగా ఉంటాయి. ఇవి అయితే గట్టిగా ఉండవు, తొందరగా మగ్గిపోతుంది. బాగుంటే తొందరగా మగ్గుతుంది. కాస్త నూనె తక్కువైంది, కాస్త పైన వేసిన నూనె వేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకో చక్కగా మగ్గిపోతుంది వంకాయలు. ఆ లోపల కాస్త టమాటా రసం పెడదామని చెప్పేసి, ఎక్కువ టమాటాలు రేట్లు బోల్డ్ ఉన్నాయి కదా, ఒక టమాటా, కొంచెం చింతపండు. టమాటా రసం పేరుకే కానీ దాంట్లో టమాటాలు తక్కువ, చింతపండు ఎక్కువ అలా అనమాట. కొద్దిగా చింతపండు, ఒక టమాటా, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసేసుకొని మిరియాలు మిక్సీ పట్టేసుకుందాము. రసానికి పప్పు కూడా రెడీ అయిపోయింది. చల్లారింది కదా కుక్కర్, పప్పు మెదుపుకుందాము. వంకాయ కూడా దగ్గర పడ్డది, తొందరగా మగ్గిపోతుందండి. మాకు అసలు మన ఈడ వంకాయలు అలా డీప్ ఫ్రై చేయకుండా మనం పెట్టుకుంటే అసలు మెత్తగా ఉడకనే కూడా ఉడకదు, అంతంత లావు ఉండి చూడండి, తొందరగా మగ్గింది. ఇప్పుడు చక్కగా పప్పు అయిపోయింది కదా, పోపు పెట్టేసేసుకొని పప్పును మంచిగా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని సూపర్ ఉంది పప్పు. చింతచిగురు పప్పు ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా మనకు చిగురు దొరికినప్పుడు ఎండబెట్టేసుకొని ఏ సీజన్లోకైనా తినొచ్చు తెలుసా. అందుకని నేను బాగా ఊరికి పోయినప్పుడు వేరే మా చెల్లెలకి చెప్పింది అంతకుముందు, కొంచెం తీసి పెట్టింది, అది తెచ్చేసుకున్నాను అనమాట. కొంచెం మనకి ఎప్పుడు తినాలనిపించినప్పుడు కొంచెం వేసుకుంటా. కాకపోతే అప్పుడేమో లేతగా ఉండేది, ఇప్పుడు కాస్త ముదిరినట్టు అనిపించింది. అయినా పర్లేదు, పులుపు ఉంది, బాగుంది, పర్లేదులే, అదైనా చాలు, దొరికిందే చాలు మనకి. ఇప్పుడు ఎక్కడ దొరికినా కానీ మనకు అంత పులుపు ఉండదు, ఆ టేస్ట్ ఉండదు. ఇప్పుడు అందుకని రసం కూడా అయిపోయింది, పప్పు అయిపోయింది, వంకాయ కర్రీ దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు కావాలి అంటే ఇంకాస్త పొడి అది వేసుకోవచ్చు, లేదంటే కానీ ఇలానే వేసుకోవచ్చు. కాకపోతే ఎందుకంటే ఎక్కువ పెట్టేసాం కాబట్టి బాగానే ఉంటుంది. మంచిగా రెడీ అయిపోయింది. రసం కూడా మరుగుతుంది కదా, కాస్త బెల్లము, కొద్దిగా ఇంగువ, నేను మెంతులు, జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటాను, అది కొంచెం వేసేసుకుంటే మంచి కమ్మటి రసం రెడీ అయిపోయింది. చిగురుపప్పు రెడీ, ఎండబెట్టుకున్న చిగురుపప్పు రెడీ అయింది. వంకాయ నూనె వంకాయ అంటారు మా సైడ్ అయితే, మీరేమంటారో మరి నాకు తెలియదు, నూనె వంకాయ అంటాం మేము. చక్కగా వంకాయ కూడా రెడీ అయిపోయింది. పప్పు, వేడివేడి అన్నము, మళ్ళీ ఒక చపాతీ కూడా చేసుకున్నామండి. ఫాస్ట్గా తొందరగా రెడీ అయిపోయింది. బయటికి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు తొందరగా చేసేసామంట. కాకపోతే నిన్న వీడియో పెట్టనీకి అవ్వలేదని చెప్పేసి ఈరోజు పెడుతున్నా. చపాతీ కూడా అయిపోయింది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే ఒక పన్నెండుకి అలా చేసుకుంటూ పోతే ఫాస్ట్గా అయిపోతాయి. ఒకటి చేసేసుకొని తర్వాత చేసుకొని చూడండి, కరెక్ట్గా
గంట కూడా పట్టలేదు టైం. చపాతీ అయింది, వంకాయ కర్రీ అయింది, రసం అయింది, పప్పు అయింది, వైట్ రైస్ అయింది. ఫాస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.